నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో ల్యాండ్ మైన్స్ పేలుతున్నాయి. రెవెన్యూ మినిస్టర్ టార్గెట్గా విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. 22A నిషేధిత భూములు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సర్కార్ పెద్దలు సారీ చెప్పినా ప్రతిపక్షాలు అస్సలు వదలడం లేదు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాల్సిందే అంటోంది గులాబీ దళం. రెవెన్యూ మినిస్టర్ కాదు, రాబరీ మినిస్టర్ అంటోంది కమల దళం. ఇక సీఎంతో పాటు ఉన్న పొంగు ఎక్కువసేపు పొంగదంటూ కాంగ్రెస్లోని ఓ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. ఇంతకీ భూ ప్రకంపనలు ఆగేదెప్పుడు? రేవంత్ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అమాత్యుడికి తెలియకుండానే సామాన్యుల భూములు నిషేధిత జాబితాల్లోకి వెళ్ళాయా? మంత్రిగారు ఇరుక్కుపోయారా? కావాలని ఆయన్ని ఇరికించారా? కొండంత వివాదంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మొన్న హరీష్ రావు, నిన్న కొండా సుస్మిత, నేడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముగ్గురు వేర్వేరు పార్టీలకు చెందినవాళ్ళు. ముగ్గురి రాజకీయ ఎజెండాలు వేరు, కానీ ఆ ముగ్గురి టార్గెట్ ఒక్కరే. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రతిపక్షాలు మాత్రం ఊరుకోవట్లేదు. జనతా గ్యారేజ్ అంటూ బాధితులకు గులాబీ దళం అండగా ఉంటుంటే భూభారతి భూహారతిగా మారిందంటూ కమలం కన్నెర్ర చేస్తోంది. లక్షల కోట్ల విలువైన ప్రైవేటు భూములను, ప్రజా ఆస్తులను అడ్డగోలుగా 22A నిషేధిత జాబితాలో చేర్చడం పెను దుమారం రేపుతోంది. భారీ అక్రమాలకు, అవినీతికి తెరలేపిన భూదందాపై ప్రజాగ్రహాన్ని గ్రహించిన రేవంత్ సర్కార్ ఆలస్యంగానైనా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పుకొచ్చారు. అయినా వదల బొమ్మాళి అంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 degrees లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొఫిటెడ్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని. తాజాగా భూభారతి, 22A అక్రమాలు, ఫీనిక్స్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలకు 15,000 కోట్ల విలువైన భూ బదలాయింపులపై పొంగులేటిని టార్గెట్ చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బహిరంగ చర్చకు సవాల్ విసిరిన ఆయన చెప్పినట్టుగానే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మినిస్టర్ పొంగులేటి అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఏలేటి. సాక్ష్యాధారాలను ఈడీ, సిబిఐకి అప్పగిస్తామన్నారు. రెవెన్యూ శాఖ కాస్త రాబరీ శాఖగా మారిపోయిందన్నారు మహేశ్వర్ రెడ్డి. భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి బేరసారాలు నడుస్తా ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ ముఖ్యమంత్రి ఏమో సమాధానం చెప్పకుంటే తప్పించుకు పారిపోతాడు. మౌనమే అంగీకారమా? మీరు చేసిన తప్పిదము మీరు ఒప్పుకుంటున్నారా? దీని వెనుక కుట్రదారులు ఎవరో బహిర్గతం కావాలంటే మరి దీనికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. 22A వెనుక ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ వెనుక ఉన్నటువంటి మరి కుట్రదారుల్ని బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం అన్ని భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి ఈ ప్రభుత్వం మరి వాస్తవాలు బయటకు వెలికి తీయాలా, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సార్లు డిమాండ్ చేసింది. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్షల 22A పై ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో 30% వసూళ్ల దందా సాగుతోందని ఆరోపించారు తన్నీరు. 30% కమిషన్ల వెనక ఉన్న పెద్దలు ఎవరో తేల్చాలని రాహుల్ గాంధీని కోరారు. 22A నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి, రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము.
నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. కమిషన్లు అవినీతి గురించి హరీష్ రావు మాట్లాడడం చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందన్నారు మంత్రి పొంగులేటి. కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్, మెడికల్ కాలేజీల వరకు బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. గతంలో అధికారంలో ఉండి పరిపాలనలో విఫలమైన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇక విపక్షాల విమర్శలతో సతమతమవుతున్న పొంగులేటికి స్వపక్షం నుంచి ఎదురీత తప్పటం లేదు. మినిస్టర్ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పొంగులేట లేక రేవంత్ రెడ్డినా అర్థం కావడం లేదు. సీఎంతో పాటు ఉన్న పొంగు ఎక్కువసేపు పొంగదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో భూముల పంచాయతీ, పదవుల పంచాయతీపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు అండ్ సీనియర్ విశ్లేషకులు సాదిక్ అలీ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, కార్తీక్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం. సో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాయి. అంటే 22A నిబంధనల పేరుతో 30% కమిషన్ల దందాకు తెరలేపారు అని చెప్పి డైరెక్ట్గా రాహుల్ గాంధీకే లేఖ రాశారు ఇటువైపు హరీష్ రావు. తర్వాత ఇది రెవెన్యూ శాఖ కాదు, ఇది రాబరీ శాఖ, ఆయన రాబరీ మినిస్టర్ అంటూ బీజేపీ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉంది. ఎందుకు రెవెన్యూ శాఖ మంత్రి ఇంత టార్గెట్ అయ్యారు? ఈ మధ్య కాలంలో ఆయన పైన ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. నిన్న చూసాము కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ కూడా పొంగు ఎంతో కాలం ఉండదు సీఎం పక్కన. సీఎం అసలు ఎవరు తెలంగాణకు? రేవంత్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా? అర్థం కాని పరిస్థితి ఉంది అని అంటున్నారు. అయితే మేడం, ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అని అంటే, వారు పని చేస్తున్నారు కాబట్టి, పని చేస్తున్నప్పుడు చాలా విషయాలు చర్చలోకి వస్తాయి. మనం ఏం పని చేయకపోతే సైలెంట్ మోడ్లో ఉంటాం. సింపుల్గా అర్థం కావడానికి ప్రజలకు మనకు అర్థం సరళమైన భాషలో ఒక మాట చెప్తాం. క్లాస్ టీచరు క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు పాఠం అంతా చెప్పిన తర్వాత మధ్యలో ఒకసారి స్టూడెంట్స్ ఎన్ని డౌట్స్ అని అడుగుతుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరు సైలెంట్గా ఉన్నారు అనుకోండి, రెండు విషయాలు ఉంటుంది. అయితే పూర్తిగా అర్థమై ఉండాలి, లేదా ఏం ఎక్కకపోయి ఉండాలి. అయితే ఎక్కిందా ఎక్కలేదా అని ఎప్పుడు తెలుస్తుంది టీచర్కి కన్ఫర్మేషను? ఎవరైనా ఒకరు లేచి క్వశ్చన్ అడగాలి. అంటే క్వశ్చన్ అడిగినారు అంటే టీచర్ సామర్థ్యత లేదనో లేకపోతే టీచర్కి చేత కాలేదనో అర్థం కాదు, టీచర్ పాఠం చెప్తుంది అని అర్థం. సో ఇది మాత్రమే ప్రామాణికంగా అవుతుంది. సో ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పని చేస్తున్నారు కాబట్టి వారు ఈరోజు టార్గెట్లోకి వచ్చారు. విషయం ఏంది అంటే, ఇది ఒక హ్యూమన్ ఎర్రర్ వల్ల వచ్చినటువంటి టెక్నికల్ గ్లిచ్ మేడం. సాధారణంగా రాజకీయాల్లో ఏముంటుంది, అధికార ప్రతిపక్ష నాయకులు అధికార మార్పిడులు జరిగినప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారు, ఎట్లా చేశారని కొంత దృష్టి సారించి కొన్ని విషయాలపైన ఆ సబ్జెక్ట్ తెచ్చుకొని ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడానికి కొంత ప్రయత్నం చేస్తాయి, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. అయితే న్యాచురల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, జరిగింది హ్యూమన్ ఎర్రరే, ఇందులో ఏం సంశయం లేదు, అందరికీ తెలుసు. సారీ కూడా చెప్పారు, అందరికీ తెలుసు, ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది. కానీ అసలైన మతలబ్ అంతా ఇక్కడే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏమీ చేయకుండా హరీష్ రావు గారు వచ్చి గీసిన రింగులు వచ్చి పడ్డాడు. ఏంటి అంటే, గతంలో వారు చేసినటువంటి భూదోపిడీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు 22Aలో ఇప్పుడు వెరిఫికేషన్లకు వచ్చినాయి. ఈ వెరిఫికేషన్లకు వచ్చినప్పుడు ఏంటి, సాధారణంగా అన్ని చేస్తున్నప్పుడు వీటిని కూడా కరెక్షన్ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. అప్పుడు తన విషయాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయని హైరాణ పడుతున్నటువంటి హరీష్ రావు గారు ఏవి ఫలించవు ఇంకా అని అర్థమైపోయి కొత్తగా ఏమంటారు అంటే జనతా గ్యారేజ్ అని అంటున్నారు. జనతా గ్యారేజ్ అని గతంలో కూడా ఎక్కడ గాంధీ సరోవర్ విషయంలో 50,000 5,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టేస్తున్నారు, మధు అపార్ట్మెంట్ కూలగొట్టేస్తున్నారు, మీరందరూ రండి జూబ్లీ బంజారా హిల్స్లో జనతా గ్యారేజ్ ఉంటుంది. ఏమైంది, బొక్క బోర్లా పడ్డారు అందరూ. 5,000 కోట్లతో విగ్రహమే లేదు, అసలు 5,000 కోట్లు ఎందుకు కడతారని మేము చెప్పలేదు, మీడియా జర్నలిస్టులు అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళి అనాలిసిస్ చేసి చెప్పారు. దాంతో ప్రజలందరూ వెనక్కి పోయేసరికి ఇదంతా RNR ప్యాకేజ్లు ఉందనేసరికి వీళ్ళంతా బొక్కబోర్లో పడ్డారు. సరే మేడం, వీళ్ళంతా ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీకి జనతా గ్యారేజ్ అంటున్నారు కదా, జనతా గ్యారేజ్ గురించే మాట్లాడదాం. జనతా గ్యారేజ్లో హీరో ఎవరు,
మోహన్ లాల్ గారు పెద్ద ఆయన. అంటే ఇక్కడ ఎవరు మోహన్ లాల్ గారి ప్లేస్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చూద్దాం, మంచిది బాగుంది. కానీ విలన్ ఎవరు? సాక్షాత్తు మోహన్ లాల్ గారి కుమారుడే విలన్. అంటే ఇక్కడ విలన్ ఎవరు? సాక్షాత్తు కల్వకుంట్ల తారక రామారావు గారే విలన్. ఆయనకు వంత పాడేటోళ్ళే వీళ్ళంతా. కాబట్టి మీరు ఆ సినిమాని స్టోరీకి రిలేట్ చేసి చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జస్ట్ ట్యాగ్ లైన్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అనేది మాత్రమే అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆ సినిమా పేరే కదా వీళ్ళు చెప్పేది, జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అన్నది సినిమా. ఈ వీళ్ళది ఏంది? జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని వసూళ్లు చేయబడును అన్నది వీళ్ళ ట్యాగ్ లైన్. వసూళ్ళకే మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అంటుంటే వాళ్ళు ఇప్పుడు మేము కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు. మరి ఎవరేం చూపిస్తలేరు ఎందుకో? ఏలేటి మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మేము గతంలో కాళేశ్వరం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అవినీతి జరిగింది అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనా అని చెప్పలే. సప్పుడు ఢిల్లీకి వెళ్ళి సిబిఐకి అపాయింట్మెంట్ తీసుకుంటే కాగితాలు ఇచ్చేసి వచ్చిండు. మీరు చేయండి గట్ల చేయరంట. గట్ల చేయకుండా ప్రెస్ ముందర కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఏవో మాట్లాడేసి ఏమంటారు ఇంత ఉందని రాబరీ మినిస్ట్రీ ఉట్టిగా మాట్లాడతారు. సిబిఐకి విచారణ చేసే దమ్ముందా? మా గురించి మేము విచారణకు మీరు చేస్తారా చేయరా మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. సిబిఐ గురించి మా విషయం కన్నా ముందు నుంచి దాదాపు 1 సంవత్సరం 8 నెలల నుంచి సిబిఐ దగ్గర ఒక కేసు పెండింగ్ ఉంది. ఏంటి? కాళేశ్వరం. దాన్ని ముందుకు తీసుకపోనికే చేత కాదంట, కానీ ఈడ వచ్చి మా గురించి మాట్లాడతారు. అవును, కాళేశ్వరం గురించి మీరు ఒక్క మేడిగడ్డ గురించే మీరు సిబిఐకి చెప్పమని చెప్తున్నారు, కానీ మొత్తం కాళేశ్వరానికి ఇవ్వండి, మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేస్తే అప్పుడు మేము రెడీ అని చెప్తున్నాం. కాదు మేడం, ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా, సిబిఐ కదా. సరే మేము మేడిగడ్డ దగ్గర మొదలు పెట్టామని చెప్తున్నాం, అక్కడనే చేయమంటున్నాం. మీరు తీగ పట్టుకొని డొంకంతా గుంజండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది. అసలు కేసు ఎక్కడ ఫైల్ అయింది? ఒక చిన్న కేసు ఫైల్ అయింది, జేడి లక్ష్మీనారాయణ. ఆయన తీగ పట్టుకొని గుంజితే డొంక అంతా కదిలింది. దాని విషయంలో ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అందరూ బాధ్యత వహించాల్సి వచ్చింది. మీరు కూడా గట్లనిగా తీగ పట్టుకొని డొంక అంతా గుంజండి, ఎవరు వద్దన్నారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమన్నది కదా. అయితే ఈ రోజు వీళ్ళందరూ ఏంటంటే మేమేమి కూడా గతంలో ధరణిలాగా ఇదంతా 24 క్యారెట్స్ బంగారము అస్సలు ఏమీ జరుగుతలేదని మేము బుకాయించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొన్నటి వరకు ఏమన్నారు? ఇగో చూసినారా, నేనే ఇదే వేదిక చెప్పిన 6 ప్యానెల్ వేరే వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. నేనేమన్నా తారక రామారావు గారు ఈరోజు తప్పైందని చెప్తున్నారు, ఇదే తప్పు జరుగుతుందని 10 ఏళ్ళ నుంచి మేము చెప్తుంటే మీరు ఎవరు నమ్మలేదు మేడం. కవిత గారు చెప్పారు, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు సాక్షాత్ తారక రామారావు గారే చెప్తున్నారు, ఇప్పటికైనా నమ్మండి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అవినీతి జరిగింది, కార్యకర్తలు ప్రజలందరూ కూడా దోపిడీకి గురైనరా అంటే ఆ రోజు ప్యానలిస్టులు ఏమన్నారు? క్షమాపణ చెప్పడానికి పెద్ద మనసు ఉండాలి, తారక రామారావు విఘ్నుడు అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా గదే క్షమాపణ చెప్పింది కదా. విఘ్నతతోనే బాధ్యత తీసుకొని మంత్రిగా ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి ఇడిచిపెట్టలే. నిషేధిత జాబితాకు ఫాస్ట్ ట్రాక్ ఇచ్చినాం మేము. ఫాస్ట్ ట్రాక్ ఇచ్చి ఏం చేసినాము? వీలైనంత వరకు త్వరితగతిన వీటిని అందిస్తూ ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు తీసుకొని తెలంగాణలో రికార్డులే సరిగా లేనప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ రికార్డులతో వాళ్ళకి న్యాయం జరుగుతుందనేటువంటి బాగలేదనే కదా. ఇప్పుడు ధరణి మాకన్నా ముందు వీళ్ళు ధరణి తీసుకొని వచ్చారు. ధరణిలు ఏమైనా బాగు చేసిరా అంటే ధరణిలు ఇంకా జటిలం చేశారు. ధరణి బాలేదనే కదా మీరు తెచ్చారు. అదే అంటారు, ఇంకా జటిలం చేశారు. ఈ జటిలం చేసిన దాంట్లో వీటన్నిటిని కూడా తీసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఇది చాలా మైనర్ సర్జరీ లాంటిది. సో చాలా సూక్ష్మంగా ఈ సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కొలెటరల్ డ్యామేజెస్ జరగొద్దు మనకు. సో ఈ విషయంలో మనకు చిన్న చిన్న పెయిన్స్ వస్తున్నాయి. ఈ పెయిన్స్ని పట్టుకొని ఇక్కడ పెయిన్ వస్తుంది మీకు అని పేషెంట్కి డాక్టర్ చెప్పినంత మాత్రాన పేషెంట్ ఇక్కడ నొప్పి అవుతుంది అంటే ఏమంటారు చుట్టూ వాళ్ళు? ముందే చెప్పారు కదా, కొంచెం మోర్చుకో అని అంటారు. గదే ఈడ అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పినా నేను. దానికోసం ఏమన్నాము? భూమి లేదా ఆస్తి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది, రికార్డులు ఏం చెప్తున్నాయి, వాస్తవ పరిస్థితి ఏంది, హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలేంటి, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలు, ప్రభుత్వ రికార్డులు ఏం చెప్తున్నాయి అనేది పూర్తిగా పరిశీలించాలి అన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్య. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయంటే ఇన్ని రోజులు కూడా ఎంతో క్షోభను అనుభవించారు, ఎంతో మానసిక వేదన అనుభవించారు. వాళ్ళ భూములు అవసరానికి అమ్ముకోలేక, ఇంట్లో పెళ్ళైతేనో లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతేనో అవసరానికి అమ్ముకోలేక చాలా బాధలు పడ్డ వాళ్ళ ఆవేదనకు ఎవరు బాధ్యులు అంటే ఇది ఒక్కసారి మనము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం మేడం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక ఆరోపణ చేశారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. ఏంటి? రాజశేఖర రెడ్డి గారు టీటీడీకి సంబంధించిన నగలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా ఎత్తుకపోతున్నారు, ఆ హుండీని మాయం చేస్తున్నారు అని అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఈ హుండీ ఏంది, నగలేందబ్బా, అసలు టీటీడీ మీద నాకు పూర్తి వివరాలు అందించండి అని చెప్పినప్పుడే పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా గంతే జరుగుతుంది మేడం. ఇక్కడ అంటే
బాధ అనుభవించిన మాట వాస్తవమే. అయితే ఇక్కడ ఈ బాధ అనుభవించినప్పటికీ ఏంటంటే పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అని ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించేసరికి గతంలో వీళ్ళు చేసినటువంటి అంశాలన్నీ కూడా బయటికి వస్తాయి అన్నదే వీళ్ళ బాధ. అయితే హరీష్ రావు గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు, మిగతాది ఏం తెలియదు అన్నారు. మేడం నేను చెప్తున్నా, మాకు రియల్ ఎస్టేట్ తెలుసు, సంక్షేమం తెలుసు, అభివృద్ధి తెలుసు, పాలన కూడా తెలుసు. అయితే ఆయన మాట్లాడుకుంటూ మాకు పోరాటాలు తెలుసు అంటే ఎస్ వాళ్ళకి పోరాటాలు తెలుసు. ఏ పోరాటాలు తెలుసు? బై ఎలక్షన్ అయినా కలెక్షన్ మొదలు పెట్టాలి, అధికారం తీసుకోవాలి, కమిషన్ కొట్టాలి, ఫోన్ ట్యాపింగ్ చేయాలి, డ్రగ్స్, సినీతారుల వేధింపులు, వీటన్నిటిలల్లా అక్రమార్జన వసూళ్లు మాత్రమే. ఆ ఆరాటాలన్నీ కూడా వసూళ్ల కోసం మాత్రమే. వీటన్నిటి మేము చెప్తలేం మేడం, నేను చెప్తలేను ఈ మాటని. ఈ మాటని ఎవరు చెప్పారంటే ఈ రోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, నేను చెప్తలేను. వారు చెప్పిన దాన్ని సూత్రప్రాయంగా తీసుకొని చెప్తున్నాను, వారే ప్రామాణికం. బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ గారు 22A పేరుతో 30% కమిషన్లకు తెరలేపారని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తోంది. మరి అటు హరీష్ రావు లేఖ కూడా రాశారు, అంతా బానే ఉంది. కానీ అసలు మీ పాలనలో కదా ఈ లక్షలాది ఎకరాల ప్రైవేట్ భూములు చేరడానికి బీఆర్ఎస్ పాలనలో రికార్డుల్లో ఉన్నటువంటి పొరపాట్లే కదా. ఆ పాపము ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఖాతాలో వేయాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. నమస్తే అండి రోజా గారు, మీకు, కార్తిక్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, సాదికాలి గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. కాంగ్రెస్ తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు కూడా కాదండి. కాంగ్రెస్ వ్యవహారం తాను తప్పు చేసి తాను దోపిడీ చేస్తూ ఇతరులకు బురద వృద్ధాలను చూస్తుంది. బీఆర్ఎస్ గా మేమేం చేసినాం, ధరణి వల్ల ఎంత మేలు జరిగింది. ఒక పని చేస్తున్నప్పుడు 98%, 99% మంచి జరిగి 1.5% ఇబ్బంది నష్టం జరిగితే దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవద్దు. కాంగ్రెస్ చేస్తున్న పనుల వల్ల 98%, 99% చెడే. ఆ స్థాయి పాలన వీళ్ళది. బందిపోట్లు నయం, కాంగ్రెస్ పాలకుల కన్నా బందిపోట్లు నయం. వాళ్ళు నగదు మాత్రమే దొంగిలిస్తారు, కానీ వీళ్ళు భూములు కూడా, స్థిరాస్తులు కూడా దొంగిలే ప్రయత్నం. ఇందాక హరీష్ రావు గారి మీద నెప్పం నెడతారు. హరీష్ రావు గారి భూములే ఉంటే మేమెందుకు పోరాడతామండి, మేమెందుకు పోరాటం చేస్తాము? ముఖ్యమంత్రి గారి ఇల్లే అందులోకి చేరింది స్వయంగా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఈ 22Aలోకి 10 నెలల క్రితమే ఇది జరిగిందని మేము గతంలోనే నమస్తే తెలంగాణ ఇదిగా చెప్పడం జరిగింది. 4 నెలల ముందే చెప్పారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన అని చెప్పిండ్రు. యాదగిరిగుట్టలో బీర్లా ఐలయ్య నాకు ఫిర్యాదు చేసిండ్రు, 40,000 ఎకరాల భూమి దీంట్లో చేరింది. 22Aలో చేరింది కాదు, ఇది పొరపాటున జరిగిన చేరిక కాదండి. ఈ చేరిక అంటే ఇది ఏదో టెక్నికల్ గ్లిచ్, అధికారుల తప్పిదము, జరగకూడదు జరిగింది, దీనికి నేను క్షమాపణ చెప్తున్నాను అని మంత్రి ఆయనే స్వయంగా క్షమాపణ చెప్పారు కదా. ఇది పొరపాటున జరిగింది కాదు, అధికారుల తప్పిదం అంతకన్నా కాదు. అధికారుల మీద బలమైన ఒత్తిడి, ఆదేశాలతో అధికారులు చేసినటువంటి పని. ఇది కమిషన్ల కోసం జరిగిన పని, ఇది దోపిడీ కోసం జరిగినటువంటి పని. 20-30% వీళ్ళ బాధితుల దగ్గర వీళ్ళు తీసుకుంటున్నది నిజం. ఇది పొరపాటున జరిగితే ఎందుకు వెంటనే దీన్ని చేయరు? మళ్ళీ దీనికి సంబంధించి ఇంకా ఎందుకు పొడిగిస్తారు? ఈ 22Aలోంచి తక్షణమే ఎందుకు తొలగించే ప్రయత్నం చేయరు? ఇంకా ఎంఆర్ఓల దగ్గరికి, ఇంకా టోల్ ఫ్రీకి సమస్యను ఇంకా సాగదీసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రభుత్వం, పొంగులేటి, రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఆడుతున్న నాటకం. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. రేవంత్ రెడ్డికి స్వయంగా నేను చెప్పినని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకో మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇట్లా జరిగిందని నేను చెప్పిన 40,000 ఎకరాలు ప్రజలకు సంబంధించినవి చేరింది, ఈ 22Aలో చేర్చిందని చెప్పినా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇది జరగలేదు, పొంగులేటికి తెలిసి జరిగింది. పొంగులేటి చేశారు, ముఖ్యమంత్రికి తెలిసే జరిగింది. ఇది దోపిడీ కోసం జరిగింది. ప్రజలను పట్టి పీడిస్తే
కు సంబంధించిన వ్యవహారం కాదండి. ఇది ప్రజలకు సంబంధించినది, ప్రజల ఆస్తులకు సంబంధించినది, ప్రజల భూములకు సంబంధించింది. అవసరానికి అమ్ముకోలేరు, అవసరానికి కొనలేరు, భద్రత లేదు, భయము, ఆందోళన. ఏంటి పరిస్థితి అసలు? పాలనలో ఇది ప్రజా ప్రభుత్వమా, ఇది దోపిడీ ప్రభుత్వమా? ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి కాకమ్మ కథలు చెప్తాడు కాంగ్రెస్ ప్రతినిధి. క్లాస్ రూమ్ అట్ట, వినరట, వినలేరట. అసలు ఏమైనా పొంతనున్నదా? కథలు కాదండి, మీరు కథలు పడితే నడవది. మీ కథలు ప్రజలకు అర్థమైనాయి, కాంగ్రెస్ కథలు ప్రజలకు అర్థమైనాయి. ఏ సందర్భంలో కేటీఆర్ గారు క్షమాపణ చెప్పిండ్రు? ఎస్, పొరపాటున ఆ ఉచిత బస్సులో మీరు డాన్సే ఆడుకోండి, బిడీలే చేసుకోండి, మాకేం సంబంధం అన్న మాటకు క్షమాపణ చెప్పింది. సరే, నేను అనకూడదని చెప్పింది. ఇక్కడ మాట కాదు కదా, ఇక్కడ మాట కాదు దాంట్లో ప్రజల ఆస్తులకు సంబంధించి ఏ సందర్భంగా చెప్పింది? ఎల్బీ నగర్ లా సుధీర్ రెడ్డి గారు అరేంజ్ చేసిన మీటింగ్ లో చెప్పారు మేడం. వినండి 2 పెట్టి ఒరిగిందేమున్నది? ఆ బ్రిటన్ కి చెందినటువంటి మహిళా అందాల పోటీలో పాల్గొన్నటువంటి ఆమె ఏం చెప్పింది? దేశ పరువు, రాష్ట్ర పరువు పోయింది కదా, అక్కడ నన్ను కాల్ గర్ల్ లాగా చూసిండ్రని చెప్పింది కదా. ఏది మీరు ఒక్క పని కాదండి, వృధా చేయడంలో, ప్రజాధనాన్ని వృధా చేయడంలో, ప్రజాధనాన్ని దోచుకోవడంలో మెస్సిని పిలిచి ఫుట్బాల్ పెడతారు. రూపాయి లేదు నా దగ్గర అంటారు, మళ్ళీ కోసుకొని తినండి అంటారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మీరు ఈ మూడో సంవత్సరం దగ్గరకు వస్తుంది. మరి ఈ గడిచిన 32 నెలలుగా దోపిడీ మీద దృష్టి తప్ప పాలన మీద దృష్టి లేదు. ప్రజల సంక్షేమము పట్టదు, అభివృద్ధి పట్టదు, ఇచ్చిన మాటలు తప్ప పట్టవు. 420 హామీలకు సంబంధించి కానీ, 6 గ్యారంటీలకు సంబంధించి కానీ ఎలాంటి చర్య ఉంటుంది? ఏమి ప్రశ్నిస్తారు? కరెంటు లేదు ఇప్పుడు రైతులకు, 8-9 గంటలకు ఎక్కువ ఉంటలేదు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో దృష్టి మళ్లించడం, అటెన్షన్ డైవర్షన్, నోటికి ఎంత వస్తే అంత, ముఖ్యమంత్రితో సహా అందరూ అట్లాంటి భాషను ఉపయోగించడం. అవును, ఆయన ఏదో నిన్న వీపులు పగలగొడతా అని చెప్పి వీపులు విమానం మోత మోగిస్తా అన్నారు. కొండా సుస్మిత గారు ఆయన వీపును విమాన మోత మోగిస్తూనే ఉన్నారు. ఉండనే ఉంటది కదా, ఏ మాటతో తాను మాట్లాడితే ఆ మాటే బదులు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కానీ, మంత్రుల వ్యవహారం కానీ, ఈ ప్రజాప్రభుత్వం శాంతం. వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళు దోపిడికి తెగబడ్డారు. దోపిడికి ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నారు, దోపిడికి తెగబడ్డారు. 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నామని నిన్న కాక మొన్న క్షణం కరెంటు పోతలేదని అబద్ధం చెప్తారు ముఖ్యమంత్రి. హామీల వరకు వెళ్తే చాలా మాట్లాడాల్సి ఉంటుంది మనకి. హామీలని కాదు, కరెంట్ అండి. ఇప్పుడు కరెంటు తక్షణ అవసరం వ్యవసాయ రంగంలో. అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు అనడానికి కథలు చెప్పింది కదా, క్లాస్ రూమ్ కథలు. అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. రైతులకు వ్యవసాయానికి కరెంటు 8-9 గంటలు కూడా లేదు. వినండి వ్యవసాయానికి మీరు వ్యవసాయానికి 8-9 గంటల కరెంటు కూడా ఇస్తలేరు. క్షేత్రంలో రాజ్ న్యూస్ వెళ్ళి కనుక్కున్న రైతులు చెప్తారు స్పష్టంగా. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా 24 గంటలు ఇస్తున్నాం, రెప్పపాటు కరెంటు పోతలేదని చెప్తారు. దీన్ని బట్టే అర్థం చేసుకోండి వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ పాలన ఎట్లా ఉంటది, వాళ్ళ దోపిడి ఎట్లా ఉంటది అనేది. రైట్ అండి. ఇక శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ తప్పులన్నీ కూడా గత బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. వీటన్నింటినీ సరిదిద్దుకొని ఇప్పుడు మొత్తం అంతా సవ్యంగా చేయడానికి రెవెన్యూ శాఖ రెడీగా ఉంది. మంత్రి సైతం క్షమాపణలు కూడా కోరారు. అయినప్పటికీ కూడాను రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? ధరణి వల్ల మేలు జరిగింది. సమస్యలు సుమిత్ర గారు మళ్ళీ మాట్లాడతారండి. సుమిత్ర గారు మాట్లాడారు. భూ రికార్డులని రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఇవన్నీ ఒక ఆన్లైన్ లోకి రాలేదా ధరణి వల్ల? ప్రభుత్వ పథకాలకు ధరణి ఉపయోగపడలేదా? ధరణి వల్ల పూర్తిగా 1-2% నష్టం తప్పకుండా ప్రతి దాంట్లో ఉంటది. కాళేశ్వరం బూచి ఎంతకాలం మళ్ళీ మాట్లాడతారు మీతో. సుమిత్ర గారు మళ్ళీ మాట్లాడతారండి. శ్రీనివాస్ గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సో ప్రభుత్వం తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటూ మేము కరెక్ట్ గా చేస్తాము, విచారిస్తాము దీనిపైన అని చెప్తూ ఉంటే, ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? ఎందుకు బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది? దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసమా? ఒక్కటి రోజా గారు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ సర్కార్ ఈ హయాంలో ఇది జనవరిలో సర్ఫేస్ అయింది ఇష్యూ, బహుశా January 6th or సంథింగ్.
అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 9 నెలలు కావస్తుంది, 8 నెలలు కావస్తున్నది. ఇమీడియట్ గా ప్రజల యొక్క ఆవేదన వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము, ఎమ్మెల్యేల దృష్టికి తెలిసింది పేపర్ ద్వారా, టీవీ ద్వారా. దీన్ని రెక్టిఫై చేయడానికి, కరెక్ట్ చేయడానికి ఇంతకాలం పడుతుందా? ఇప్పుడు బాగా ప్రెషర్ బిల్డప్ అవుతా ఉన్నది. పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, భూ యజమానులు, ప్లాట్ యజమానులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు పెళ్లిళ్ళకు కానీ, ఫీజులకు కానీ, ఆరోగ్యానికి అందం అంటే అవసరానికి వాళ్ళ యొక్క రైట్స్ వాళ్ళ చేతులు లేవు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఇంత సాగతీయాలన్నా అనుమానం రాదా? ఎవరికైనా అనుమానం రాదా? దీంట్లో నేను చెప్పడం కాదు, మా మహేష్ రెడ్డి గారు చెప్పినారు, డీటెయిల్స్ డాటా నా దగ్గర ఉంది. నిన్న కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినారు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీని వెనకాల ఎవరు ఉన్నారో అని చెప్పి మాకు తెలుసు అని చెప్పి ఇండైరెక్ట్ గా మంత్రిని ఉద్దేశించి చెప్పిన విషయం అర్థం కాదు. ఇండైరెక్ట్ గా వాళ్ళ అధికారులు చేసినట్టుగా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు అర్థం కాలేదు మనం. సో ఇది వాస్తవం బయటకు రావాలి. దీన్ని ప్రజల ముందు తీసుకురావాల్సిన బాధ్యత ఒక పొలిటికల్ పార్టీ నాయకులుగా లేదా అపోజిషన్ పార్టీ లీడర్గా మా బాధ్యత అది. మీలో తప్పు లేకుంటే, మీరు కరెక్ట్ ఉంటే మీరు ఇమ్మీడియట్ గా బయటికి రండి. ఒక బటన్ ద్వారా కదా, ఒక బటన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో సుమారు 1,00,000 ఎకరాలు మొత్తం కిందికి వచ్చినాయి. అదే బటన్ ద్వారా యాజ్ ఇట్ ఈస్ గా రివర్ట్ చేయొచ్చు కదండి. దానికి ఇంకా కమిటీలు వేయాలి, ఇంకా ఎంక్వైరీలు చేయాలి. ఆ ఎంక్వైరీలు చేసుకోవాలి బాధ్యత ఎవరు. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద అయితే లాగు చేసినారో 22A దాన్ని చేయడానికి మళ్ళా టైం తీసుకోవాల్సిన అవసరం. దీని అర్థం ఎక్కడో ఒక చోట దాల్ మే కుచ్ కాలా హై. కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్, కొంత అధికారుల ఇంట్రెస్ట్, కొంత నాయకుల ఇంట్రెస్ట్ కూడా కావచ్చు. 10%, 20%, 30% చూద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఉంటారు. మాకు అనుమానం వస్తుంది. కాబట్టి మేము అంతా కూడా కొంచెం గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంటుందని మేము మాట్లాడుతుంటే మరి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? మా ప్రభుత్వం అట్లా కాదు, మేము క్షమాపణ చెప్పినా ఇగో రేపే రివర్ట్ చేస్తున్నామని చెప్పి ఎందుకు దాన్ని స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు? మంత్రి ఇంకో మంత్రి మీద ఆరోపణ చేస్తుండు, ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఆరోపణ ఇండైరెక్ట్ ఎందుకు చేస్తుండు? కాబట్టి ప్రభుత్వ వైఫల్యం నా దృష్టిలో కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రంలో వారి యొక్క డిపార్ట్మెంట్ల వారిగా, శాఖల వారిగా ఎవ్వరు కూడా వారి యొక్క డ్యూటీస్ ని రిజిస్టర్ చేయట్లేదు. ఇంకో విషయం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఫీనిక్స్ భూముల కేటాయింపులు కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు ఈ ఆస్తుల బదిలీ 1,000 కోట్ల భూ స్కామ్ ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు కదా. మరి కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉంది, దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసినప్పుడు మీ సిఐడి ఏం చేస్తా ఉన్నది, మీ ఎంక్వైరీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉన్నది? ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఇవ్వాలి కదా, దానికి జవాబు లేదు. అరే మీరు కొట్లాడారు, మేము కొట్లాడినాం, కాంగ్రెస్ బీజేపీ. అప్పుడు మరి ఇప్పుడు మాట్లాడండి, మీ అధికారం ఉన్నది, నువ్వు చేయొచ్చు. ఇప్పుడు అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించవచ్చు కదా సిబిఐతో. దాంట్లో ప్రొసీజర్ ఉంటుంది రోజా గారు, ప్రొసీజర్ ఉంటుంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. వి కెనాట్ టేక్ లాస్ ఇంటూ అవర్ హ్యాండ్. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో కేసీఆర్ లాగా మేమేమి సిబిఐ రాష్ట్రానికి రావద్దని చెప్పలేదు కదా. కానీ ఇక్కడ కూడా ఏమైనా చేయాలన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు అలో ఇన్వైట్. నో మేడం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుమోటోగా తీసుకోవచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు, సుమోటోగా తీసుకోవచ్చు కదా శ్రీనివాస్ గారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. దేర్ ఆర్ certain modalities which we cannot just ignore and go ahead. మీరు అడ్వకేట్, మీకే ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది దీనిపైన. కాబట్టి చెప్తున్నా, యాజ్ అన్ అడ్వకేట్ గా చెప్తున్నాను నేను. జస్ట్ వి కెనాట్ చేయలేము మేము. ఇవాళ మీరు చెప్పిన కాళేశ్వరం సిబిఐకి అంటే సింపుల్ గా ఒక తీర్మానం ఇచ్చేసి పంపిస్తే సిబిఐ టేకప్ చేస్తా. సింపుల్ గా సార్, సింపుల్ చిన్నగా సార్, ఇట్స్ అసెంబ్లీ తీర్మానం, అది శాసనసభ తీర్మానం సార్. మిత్రమా, అసెంబ్లీ తీర్మానం చేసిన మీ యొక్క డ్రాఫ్ట్ సిబిఐకు రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఏమో చూడండి మీరు.
ఇప్పుడు సార్ ఎంత మొత్తం కుంభకోణం ఉన్నదా? సార్ నాకు తెలియక మిమ్మల్ని ఒక విషయం అడుగుతా, సిబిఐ ఎంక్వైరీ ఆగడానికి కారణం ఏంటి సార్? let me speak. This is my turn. నో సార్, ఇట్స్ అన్ క్వశ్చన్ ఫర్ మీ. క్వశ్చన్ నాకు తెలియక అడుగుతున్నా. Please వినండి. ఒక నిమిషం. నేను తెలుసుకోవాలని. మనమంతా చదువుకున్న వాళ్ళం. లేదు సార్, నో పనిచేసే సొంత పార్టీలో కూడా పొరపాటు ఉంటే మా మీద ముందర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ టాక్. శ్రీనివాస్ గారు, కార్తీక్ అడిగేది ఏంటంటే, కార్తీక్ గారు ఏమడుగుతున్నారంటే సిబిఐ ఎంక్వైరీ ఎక్కడ ఆగింది, ఆగడానికి కారణం కారణం ఏంటి? ఏంటి? అంటే తెలియకనే అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఏమంటలేదు కదా, నా జవాబు ఒప్పుకోరుగా. జస్ట్ రైట్ ఏ లెటర్ టు అండర్ ఆర్టీఐ యాక్ట్. అడగండి. You will receive within సార్ no time. సార్ హైకోర్టులో స్టే ఉంది, ఆ స్టేని వికెట్ చేపిస్తే అయిపోయా, దానికి ఆర్టీఐ దాకా ఎందుకు సార్? కాదు మిత్రమా, రైట్. కార్తీక్ భాయ్, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మీద ఎంతో కొంత లోపల ప్రేమ ఉంది. మాకేం లేదు సార్, హైకోర్టులో స్టే ఉంది సార్. అది మీరు ఇంత విఘ్నులు, మీరు ఇంత అమాయకంగా మాట్లాడొద్దు. హైకోర్టులో స్టే ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు సార్. బీఆర్ఎస్ లీడర్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందన్న మోదీ గారు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అన్న మోదీ గారు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? వాళ్ళు ముందు నుంచి అదే అంటున్నారు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ జాయింట్ వెంచర్ అని. కాంగ్రెస్ బీఆర్ఎస్ రోజా గారు, బీజేపీ రోజా గారు. యా శ్రీనివాస్ గారు ఒక నిమిషం. సుమిత్ర మేడం ఒక నిమిషం. ఏమంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైనా అడ్డొచ్చినారు రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయడానికి. ప్రాసిక్యూట్ ఆ యొక్క డబ్బుల కేసులో, ఓట్ ఫర్ నోట్ కేసులో ఎవరు అడ్డొచ్చినారు? వై ప్రేమ అడ్డొచ్చింది. ముందుకు సాగలేదు. ప్రేమ అడ్డొచ్చిందంటారా? ఎవరో వచ్చింది చెప్పండి. అదే అవకాశం వచ్చినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయు, నీకు అవకాశం వచ్చినప్పుడు నాకు నువ్వు సపోర్ట్ చేయు. సిమిలర్ అక్బర్ అట్లాంటి కేసు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలోనే ఉంది సార్. ఉంది మేడం. ఎంత క్లియర్ కట్ కేస్ సార్ ఒకవేళ ఓట్ ఫర్ నోట్ కేసు కూడా ఇప్పుడు బీజేపీ పాలిత హైకోర్టులోనే ఉంది. బెదిరించినా, దేశాన్ని చీరుస్తా అని చెప్పినా గవర్నమెంట్ ముందుకు రాలేదు ప్రాసిక్యూట్ చేయడానికి. ఇవన్నీ కూడా దేశాన్ని దించటోళ్ళు సార్, దేశాన్ని దించటోళ్ళు. అది పక్కన కారణం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమడ్డం వచ్చింది చెప్పండి. ఒక స్ట్రోక్ తోని ఉదాహరణకు ఒక బ్యాంకులో ఒక 10,000 రూపాయలు 1,000 రూపాయలు ఉన్నట్టు నా అకౌంట్ లో ఓవర్ రేటు 100 కోట్లు జమ అయినాయంటే ఆ బ్యాంక్ ఆఫీసర్లు దానికి ఎంక్వైరీ చేస్తారా? ఇమ్మీడియట్ పొరపాటు వచ్చింది, ఇమ్మీడియట్ రివర్ట్ బ్యాక్ చేస్తారు కదా. ఇది కూడా అంతే కదా. కళ్ళ ముందర ప్రైవేట్ ప్రాపర్టీ కనబడతా ఉన్నాయి. విచ్ ఆర్ ప్రైవేట్ అండ్ విచ్ ఆర్ ఇనాం భూములు, సర్కారు భూములు, లేదంటే ఎండోమెంట్ భూములు, అన్నీ కూడా కనబడతాం. లిస్టే ఉన్నది మీ దగ్గర, బుక్ ఉన్నది, పాత పిఓపి ఉన్నది మీ దగ్గర. దాన్ని చూసి చేరాదా? ఏ బటన్ తోనైతే మీరు దాంట్లో ఇంక్లూడ్ చేస్తారో అట్లా కాదు. అరే ఇది సింపుల్ లాజిక్ సార్, నాకు అర్థమైతే సార్ సింపుల్ లాజిక్ కాదు. రివర్ట్ చేస్తాము, సమగ్రంగా విచారణ చేసి రివర్ట్ చేస్తామంటే విచారణకి ఎందుకు అడ్డము? విచారణ అంటే ఎందుకు విచారణ ఎందుకు చేయద్దు చెప్పండి? ఎంక్వైరీ ఎందుకు చేయొద్దు? ఎంక్వైరీ మేమే చేస్తామంటున్నాం కదా. మేము ఎంక్వైరీ చేస్తామంటే చేయొద్దని అంటున్న ఎవరు? సహజంగా అధికార పార్టీ ఏమంటది? విచారణ లేదు, ఏం లేదు అంటే ప్రతిపక్షాలు నోనో విచారణ జరిగి తీరాలి అనాలి. మేము విచారణ చేస్తామంటే వీళ్ళు వద్దంటున్నారు. దిట్ ఇస్ క్వైట్ సర్ప్రైజింగ్. వై ఎంక్వైరీ చేస్తామంటే ఎందుకు వద్దంటున్నారు? అందుకే మేడం, అందుకే నిన్న మంత్రి గారు ఏమన్నారంటే సమగ్ర పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకపోతే ఎందుకు లేదో దరఖాస్తుదారునికి చెప్పాలి అని చెప్తూ నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళమని చెప్పిండు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళి విచారణకి ఎందుకు నో చెప్తున్నాను? నాకు అదే అర్థం కాలేదు. అదే చెప్తున్నా కదా, ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే చెప్పింది. మేము ఏం చేయలేదు మేడం. అంటే మాకు కూడా పెద్ద అంటే ఈ విషయం పైన హరీష్ రావు గారు ఇట్లా రియాక్ట్ అవుతారు మేము కూడా అనుకోలే. ఏంటంటే మేము ఏమి చేయకుండా ప్రకృతి, దేవుడు, దైవము ఇవన్నీ కూడా మా పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మాకు ఇట్లా దారి చూపిస్తుండే. ఏంటి, మేము ఏం చేయకుండానే ఇదంతా కూడా ఒక టెక్నికల్ గిట్స్. అంటే గతంలో తారక రామారావు గారు మాట్లాడిన దాంట్లో ఏంటి, మా పాలనలో పొరపాట్లు జరిగినాయని వారు ఒప్పుకున్నారు. ఇక్కడ మంత్రి గారు పొరపాటున ఇక్కడ కార్యకర్తల గురించి చెప్పిన నేను కూడా
నేను కూడా కార్యకర్తల నుంచి చెప్పిన అమ్మా, నేను వేరే దానికి ఏం చెప్పాలి. ఇక్కడ మంత్రి గారు ఏం చేసిన తప్పలేదు. మంత్రి గారి దగ్గర ఉన్న సిబ్బంది దగ్గర జరిగినటువంటి హ్యూమన్ ఎర్రర్, దాని ద్వారా వచ్చినటువంటి టెక్నికల్ గ్లిచ్, దానికి మంత్రి బాధ్యత తీసుకొని రివర్సల్ చేసేస్తాము బ్లైండ్గా, ఇట్లా వచ్చిందని అట్లనే పంపిస్తామని చెప్పలే. ఎట్లాగో వచ్చింది కాబట్టి ఎక్కడైనా సరే అర్హులుండి వాళ్ళు ఇంకేమైనా ఇబ్బందులు పడితే దాన్ని కూడా తెలుస్తాం, పనిలో పనిగా అన్ని చేస్తాము, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్తూ ఇప్పుడు విచారణకి పేరుతో మళ్ళీ ఇదే కదా కమిషన్లు అని చెప్పేసి కదా. అయితే దాని గురించి ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ నుంచి తీసేసుకోవాలంటే నేను ఎంతో కొంత కమిషన్ ముట్ట చెప్పాలి అక్కడ. గదే దానికే మంత్రి గారు ఏమన్నారంటే నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తూ చెల్లించిన ఫీజును తిరిగి దరఖాస్తుదారునికి తక్షణమే 2-3 నెలల తర్వాత కాదు, వెంటనే ఇది కరెక్ట్, ఈ ప్రాపర్టీ ఈ ఇండివిజువల్ కి సంబంధించిందని మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయంటే వాళ్ళు కట్టినటువంటి ఫీజును ఇమ్మీడియట్ గా రివర్ట్ బ్యాక్ చేయమని చెప్పినాం. దానికి ఇప్పుడు వీళ్ళు భూదోపిడి అంటారు. భూదోపిడి అంటే ఎట్లా? ఎంక్వైరీ చేసే భూదోపిడి అవుతుందా? రివర్సల్ కొట్టేసే అవుతుందా? ఒకవేళ మేము జరిగిన దాన్ని యాస్టీస్ ఏం చేయకుండా రివర్సల్ కొట్టేస్తే అప్పుడు వీళ్ళు ఏమనాలి ఏం తెలుసా, గ్లిచ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేసి రివర్స్ కొట్టాల్సింది కదా. అట్లా కాకుండా బ్లైండ్గా రివర్సల్ కొట్టడానికి కారణం ఏంటి? రివర్సల్ కొట్టిరంటే దీంట్లో ఎవరెవరికి భాగం ఉంది అని అప్పుడు మాట్లాడాలి. కానీ అరే ప్రభుత్వమే పారదర్శకంగా విచారణ చేస్తాము, దాంట్లో సరియంగా ఉండి దానికి ఎవరైనా దరఖాస్తు చేసిన వాళ్ళు రుసుము ఉంటే వాళ్ళకి తక్షణమే చెల్లిస్తామంటే ఈరోజు నాకు అర్థం కాలేదు. ఒక్క విషయం మేడం, ఎట్లాగ వచ్చింది కాబట్టి ఒక విషయము, ధరణి వల్ల ఏ పొరపాట్లు జరగాలి, ధరణి వల్ల పొరపాట్లు ఏం జరినాయి అనేది మనం అదో పెద్ద సబ్జెక్టు. కానీ చిన్న సింపుల్ విషయం ఏం తెలుసా, ఈ ధరణి వల్ల మహిళా ఎంఆర్ఓను రైతులు సాక్షాత్తు కార్యాలయంలో సిట్టింగ్ ఆమె సీట్లో ఉన్నప్పుడే కాల్చిపడేసారు. అంటే రైతులు ఎంత ఆక్రోశానికి గురైంటారు. కార్తిక్ గారు నిన్న చర్చలు ఏం చెప్పిండ్రు? ఏం చెప్పిన? అధికారుల పొరపాటు అన్నారు. ఇవాళ మరి మంత్రి గారు వెనక్కి తీసుకున్నారు అన్నారు. మాట అవును, మరి అధికారుల పొరపాటుకు మంత్రి గారు బాధ్యత తీసుకున్నారు. మీరు తీసుకోలే కదా, అట్లా మీరు తీసుకోకపోవడం వల్ల ఒక ఎంఆర్ఓ చనిపోయినారు, అక్కడ హత్య చేయబడ్డారు. రైట్ అండి. ఓకే, సాదిక్ అలీ గారితో మాట్లాడదాం. సో సాదిక్ అలీ గారు, 22A ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో లక్షలాది మంది సామాన్యులు ఇబ్బందులు పడ్డారు, మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇంకా ఆరని జ్వాలలాగా రగులుతానే ఉంది. సో అంటే ఇది కేవలం గ్రౌండ్ లెవెల్ అధికారుల పొరపాట్ల వల్ల జరిగినటువంటి దానిగా చూడాలా, లేదంటే తెలంగాణ రెవెన్యూ చట్టాలు కావచ్చు, ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ లో ఉన్నటువంటి ఒక సిస్టమిక్ ఎర్రర్ గా చూడాలా? నాకు కొద్దిగా టైం ఎక్కువ. ఎస్ ఎస్ ఎందుకంటే వీళ్ళ ముగ్గురి ప్యానెల్లో కంటే ఎక్కువగా ప్రజల్లోకి ధరణి మీద చాలా ప్రజల్లోకి వెళ్ళి మేమంతా ప్రయత్నం చేసిన వాళ్ళం కాబట్టి ఒక మాట చెప్తాను, స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు ముందు దేని గురించి చెప్పండి సార్ సాదిక్ అలీ గారు, ముందైతే 22A గురించి చెప్పండి. ధరణి గురించి చెప్పండి, ఏమైంది? ఒక్క నిమిషం చెప్పనివ్వండి అమ్మా. ధరణి లో చాలా పొరపాట్లు జరగడం మమ్మల్ని చాలా బాధ పెట్టినాయి. ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను ఉన్నప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారు ధరణి మీద ఒక తీర్పును, చాలా సమగ్రమైన తీర్పును ఇచ్చారు. దాన్ని తెలుగులో ఏమంటే కూడా సాధించారు. ఆ తర్వాత అది బాగా బాధ కలిసి పెట్టింది మమ్మల్ని. మేము ఇమీడియట్గా ఏం చేసామంటే ఒక సంవత్సరానికి ముందు, ఆ ఎన్నికలకు ఒక సంవత్సరానికి ముందు మేము ప్రజల్లోకి వెళ్ళాను. ఒక పెద్ద వ్యాన్ తీసుకొని భూ నిపుణులుగా సునీల్ వీళ్ళందరినీ చెప్పి కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి, ఇప్పుడు ఉన్నటువంటి కోదండ రెడ్డి కోదండరామ్ రెడ్డి వీళ్ళందరితో కలిసి మాట్లాడి నేను అప్పుడు బయటకు వెళ్ళేసి ప్రజల్లోకి వెళ్ళేసి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసాం. అప్పట్లో రాహుల్ గాంధీకి, తర్వాత జయరాం రమేష్ గారికి ఇచ్చి ధరణిని అసలు భూ వ్యవస్థను ఎట్లా చేయాలి, ఇది ధరణిలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, పొరపాట్ల గురించి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కేసీఆర్ గారు అన్నారు ఏంటంటే ఇదంతా నాది కరెక్టే, మీరంతా తప్పు, మీరు అంటే నేను ఒక మాట చెప్పాను కేసీఆర్ గారికి, మీరు ఓడిపోతున్నారు సార్, దీని మీద కూడా ఓడిపోతారు అంటే సన్యాసులకు మీకేం తెలుసు అని అన్నాను. ఓకే అనేసి మేము బయటకు వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే భూమికి సంబంధించినటువంటి విషయాల లోపల ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అది బీజేపీ ప్రభుత్వం కానీ, ఇంకేదైనా ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ కానీ, భూమికి సంబంధించిన విషయాల లోపల ఇది ఇటు ఒక సమగ్రమైన ఒక పండులాగా వీళ్ళకి కనిపిస్తుంది. భూమిని వీళ్ళు ఒక ఉత్పత్తి వాళ్ళకి కావాల్సినటువంటి మనీకి సాధనంగా చూసుకుంటున్నారని మాకు అర్థమైంది. ఈ సమగ్ర రిపోర్ట్ తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళు ఒక కమిటీ చేస్తారు. కాంగ్రెస్ కార్తిక్ గారికి బాగా తెలిసి ఉండాలి. అయితే నన్ను కూడా రమ్మంటే నేను రానని చెప్పాను. ఎందుకు రానన్నా అంటే
మాకు ప్రభుత్వాల పట్ల ప్రభుత్వాలు చేసేటువంటి వాటి మీద మాకు నమ్మకాలు లేవు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అట్లాగే ఉంటుందని మేము అప్పుడు నా సమగ్ర రిపోర్ట్ను అప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకే. సమగ్ర రిపోర్ట్ను ఇచ్చిన తర్వాత కూడా సునీల్ గారు తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు కూడా మేము అనేకమైనటువంటి విషయాలను వాళ్ళకి చెప్పాము. కోదండరామరెడ్డి గారు నాతో చాలా మాట్లాడారు. మేము అందరం రిపోర్ట్స్ ఇచ్చాము, చాలా రిపోర్ట్స్ ఇచ్చాము. ఆ రిపోర్ట్స్ అన్నిటిని పక్కకు పెట్టేసి ఏం చేశారంటే ఎవ్వరి పట్టించుకోకుండా ఏం చేశారంటే వీళ్ళు ఇమీడియట్ గా భూభారతి తీసుకొచ్చారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కడ జరిగిందంటే అమ్మా, ధరణి లోపల ఏదైతే డాటా ఉందో, ధరణి లోపల ఏవైతే రిపోర్ట్లు రాస్తున్నాయో అవి మొత్తం తప్పుడు తప్పుల డాటాను మీరు సరిచెయ్యండి అని ప్రభుత్వానికి మేము రిపోర్ట్ ఇచ్చాం, సిఫారసు చేశాం. దాన్ని సరిచేయకుండానే భూభారతి తీసుకొచ్చాం. భూభారతిలో ఏముంది, దాన్ని సరిచేసుకునే అవకాశం ఉన్నట్టు రాశారు. దాన్ని సరి చేసుకునే అవకాశం ఎవరు సరి చేయాలి? ప్రభుత్వాన్ని మేము ఏమడిగా అంటే, భూభారతి ధరణి నుంచి భూభారతికి వస్తున్నప్పుడు ఈ డేటాను అట్లాగే ఎక్కియకండి. అప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాశారు. ఈ 22A కూడా చెప్తాను, ఈ 22A కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి 22A అప్పుడు కూడా ఉంది 22A, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటి నుంచో 95 నుంచి ఉంది 22A. దాంట్లో తప్పులు పోయాయి, మీరు దాన్ని ఆపండి అని చెప్తాం. ఇప్పుడు సమగ్రంగా చేయమని చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు చెవులు వినబడవమ్మా. ఎన్నిసార్లు చెప్పాము, ఇప్పటికి చెప్తున్నాను. ఈ రోజు మీరు నాది రికార్డ్ చేసుకోండి చెప్పండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వంలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీదనే ఓడిపోతుంది. మేము ప్రజలతో నిత్య సంబంధం ఉన్న వాళ్ళని కాబట్టి చెప్తున్నాం. ఈ మళ్ళీ నేను ఒక్క నిమిషం అండి, ఎవరు మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రజలు తల్లడిల్లుతున్నారమ్మా. ఒకరు క్యాన్సర్ వచ్చింది, అమ్ముకోలేకపోతున్నారు. ఒకరికి పెళ్లి ఉంది, చేయలేకపోతున్నారు. ఒకరికి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, కట్టుకోలేకపోతున్నారు. ఒకరు జాబ్ గురించి ఫీజులు కట్టుకోవాలనుకుంటున్నారు, దీన్ని అమ్ముకొని చేర్చుకోలేకపోతున్నారు. అన్ని సమగ్రంగా వీటిని చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ప్రభుత్వాల మీద ఒక విశ్వాసం తరిగిపోతుంది. ఏదో ఒక దగ్గర బ్లాస్ట్ అవుతుంది. మేము అదే చూసాం కదా, CJP లాగా ఎక్కడో దగ్గర బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. భూమి మీద ఇన్ని పరిష్కారాలు చేయలేకపోతాం. ఈరోజు సునీల్ అంటున్నాడు, మాతో కలిసి సునీల్ అంటున్నాడు, అమ్మ నా వల్ల కాదు, సాదిక్ గారు మీరే వెళ్ళండి మంత్రి దగ్గరికి. నేను మంత్రి దగ్గరికి 3 సార్లు వెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. శ్రీనన్నకి చాలా సార్లు చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా సార్లు చెప్పాను. ఎందుకు జరుగుతులేదంటే, ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక కుట్ర ఉంది. ఆ కుట్రను మేము ఛేదిస్తాం తప్పకుండా. దాని వెనక, భూముల వెనక ఒక సమస్య ఉంది. వాళ్ళకి కమిట్మెంట్ లేదమ్మా, చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీ 22A భూముల్లో ఏం జరిగిందో చెప్తాను. 22A భూములు ఎట్లా వస్తాయి, అసలు 22A భూములు అంటే ఏంటి అనేది ఒక్క మాటలు చెప్తాను. ఒక గ్రామంలో ఉండేటువంటి శిఖం, ఒక గ్రామంలో ఉండేటువంటి చెరువు, ఒక గ్రామంలో ఉండేటువంటి పాఠశాల, ఒక గ్రామంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ, ఒక గ్రామంలో ఉండేటువంటి ప్రభుత్వ భూములు, ఒక గ్రామంలో ఉండేటువంటి అసైన్ ల్యాండ్, ఇవన్నీ కూడా 22Aలో నెట్టేస్తారు. 22Aలో నిషేధిత జాబితా. దీన్ని రిజిస్ట్రేషన్ చేద్దాం, దీన్ని రిజిస్ట్రేషన్ చేయవద్దు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయవద్దు కాబట్టి నిషేధము, దీన్ని నిషేధిత జాబితా అంటారు. ఒక కేసులో మీరు నేను కేసుకి వెళ్ళినప్పుడు, ఆ కేసులో కూడా ఒక 10 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టమంటే వీళ్ళు 50 ఎకరాలు పెట్టేసారు. అది ధరణిలో జరిగింది. ధరణిలో జరిగిన తర్వాత డిప్యుటేషన్ ఇప్పుడు భూభారతిలో కూడా జరుగుతుంది. ధరణిలో జరిగిన తప్పులన్నీ కూడా కార్తిక్ గారు, ఐఎమ్ ఛాలెంజ్, నేను ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, ఏ రోజు రమ్మంటారో చెప్పండి, ఏ నిమిషంలో రమ్మంటారో చెప్పండి. అదే సునీల్ గారిని పట్టుకొస్తాం, కోదండ రెడ్డి గారిని పట్టుకొస్తాం, నిలబడతాం, కలపడి చెప్తాం. ఖచ్చితంగా సాదిక్ సార్, దయచేసి ఛాలెంజ్ వద్దు సార్, దయచేసి ఛాలెంజ్ వద్దు. ఇట్లా ఒకసారి ఛాలెంజ్ చేస్తేనే కాదు ఛాలెంజ్ వద్దు సార్. ఒక్క నిమిషం, ఛాలెంజ్ వద్దు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము. ఇట్లా ఛాలెంజ్ చేస్తేనే గోడల మీద రాసి చూపిస్తారంటే రాసి చూపించి ఫోటోలు చూపించిన. ఇప్పుడు ప్రతి ఆగండి ప్లీజ్, ఒక నిమిషం సాదిక్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ధరణి స్థానంలో భూభారతినో ఇంకోటో వస్తా ఉన్నాయి తప్ప అసలు కరెక్ట్ ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ పైన ఒక చట్టబద్ధమైనటువంటి గైడ్ లైన్స్. మేడం, మీరు నింపిన విషయాన్ని ఇక ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఇప్పుడు బయటికి తీస్తున్నాం.
మీరు నింపిన పాత విషయాన్ని చాలా ఎక్కువ. ఫాస్ట్ ట్రాక్ ద్వారా కానీ బయటికి విషయం తీస్తున్నాము. నింపుతుంది కాదు. అయితే మేడం ఇప్పుడు సాదిక్ సార్ ఒక మాట అన్నారు, నేను యాక్చువల్ నేనే మాట అందాం అనుకున్నాను, సారే ముందు చెప్పారు ఏంటి, ప్రభుత్వం వారిని అప్రోచ్ అయింది. అప్రోచ్ ఎందుకు అయింది సార్, దీన్ని మొత్తము పాత సీసాల విషయం నిండి ఉంది, ఈ విషయాన్ని బయటికి తీసి కొంచెం మంచినీళ్ళు పోద్దాం రండి అంటే సార్ రావాలి కదా, రాలేదు. అని చెప్పారు కదా, నాకు ప్రభుత్వాలపైన విశ్వాసం ఉంది. ఇప్పుడు మనకు విశ్వాసం లేదు, మనం చెయ్యము, మనకు విశ్వాసం లేదు, మనం చెయ్యము, ఆరోపణలు మాత్రం చేస్తాము, ఛాలెంజ్లు చేస్తాము. ఇట్లా ఛాలెంజ్ చేస్తేనే గోడల మీద రాస్తారా అంటే తీసుకొచ్చి చూపించిన. ఇప్పుడు మీకు విశ్లేషకులకి వద్దు, మీ ఇద్దరికీ అసలు వర్సెస్ లో వద్దు. ఎస్ సాదిక్ గారు నేను అడిగిందని చెప్పండి సార్. చట్టబద్ధమైనటువంటి ఒక గైడ్ లైన్స్. అమ్మా ఇప్పుడు చెప్పేది ఏంటంటే 22A చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఎట్లా చేయాలో ఒక్క నిమిషంలో చెప్తాను, ఒకటే లైన్లో చెప్తాను. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలమ్మా. 22A జాబితాలో ఉన్నవన్నీ చదివి వినిపిద్దాం. ఏ గ్రామానికి ఆ గ్రామానికి వీళ్ళు ఆల్రెడీ హైకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో అప్పుడు పెట్టేశారు. ఇప్పుడు మొత్తం కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయమ్మా, 22A మొత్తం ఉన్నాయి. వాటిని చదవాలి. చదివేసి ఏం చేయాలంటే 2వ సమావేశంలో వాటిని తొలగించడానికి ఒక పరిష్కారం, గ్రామంలో ఈ చెరువులు ఎవరు కట్టుకున్నారు, లేకపోతే ఈ భూమి ఈ శిఖంలో ఎవరున్నారు, లేకపోతే ఈ అసైన్ ల్యాండ్ ఎందుకు అమ్మిండ్రు, ఇవన్నీ కూడా ఒక గ్రామ సభలో వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఆ ధైర్యం లేదమ్మా ప్రభుత్వానికి. ఈ కురుక్షేత్రం జరుగుతుంది, ఆ ధైర్యం ప్రభుత్వానికి లేదు. ఈ రోజు మీరు చెప్పిన సిఫారసులన్నీ కూడా పోతున్నాయి. చేసిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నాయన్నీ ఒక చిట్టా రాసుకొని అప్పుడే అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, లేకపోతే ఆర్డీఓ గారు ఉంటారు, తహసీల్దార్ గారు ఉంటారు, ముగ్గురు ఉండేసి ఆ గ్రామంలో ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ప్రాసెస్ చేయాలి, ఇమీడియట్ గా డిలీట్ చేసేయాలి. ఇట్లా ఎన్ని గ్రామాలు చేయగలుగుతామంటే ఇప్పుడు 33 జిల్లాల్లో 33 మంది కలెక్టర్లు ఒక 4 రోజులు పనిచేస్తే ఎక్కడ 1 month అవుతుంది. దానికి సిద్ధంగా ఉన్నారా? లేదు. ఇంకేదో విచారణ ఎందుకమ్మా? ఇంకెక్కడ ప్రజల మధ్య విచారణ, ప్రజాక్షేత్రంలో విచారణ, వాళ్ళ మధ్య విచారణ, ట్రాన్స్పరెన్సీ కోసం లేదా విచారణ ట్రాన్స్పరెన్సీ. ప్రజల మధ్యకి ఎప్పుడైతే వెళ్తామో ట్రాన్స్పరెన్సీ, ఆ గ్రామంలో ట్రాన్స్పరెన్సీ, ప్రజాక్షేత్రంలో సమాచారం అంటాం. ప్రజాక్షేత్రంలో సమాచారం అంటే ప్రజల మధ్య సమాచారాన్ని పెడతాం. దట్ ఈస్ బిగ్గెస్ట్ ట్రాన్స్పరెన్సీ. అప్పుడు 22A ఎవరున్నారు, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఆ గ్రామంలో చెరువులు ఎంత, శిఖం ఎంత, ఇంతే, తర్వాత ప్రభుత్వ భూమి ఎంత, అసైన్ ల్యాండ్స్ ఎంత, తర్వాత ప్రైవేట్ భూములు ఎందుకు పోయినాయి, ప్రైవేట్ భూమి అనేది అప్పుడే సెలెక్ట్ చేసేసి దాన్ని చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక డిలీట్ లిస్ట్ తయారు చేస్తుంది. చేసేసి వాటిని అన్నింటిని తొలగించి వీటిని కూడా ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నది ఒక చాలా ముఖ్యమైన విషయం అమ్మా. అయితే ఈ విషయం నేను ఏమంటున్నాను అమ్మా, వినబడుతుందా? వినిపిస్తున్నది, చెప్పండి. ఏం జరిగిందంటే అమ్మా, చాలా ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దీని విషయంలో ఇమీడియట్ గా గ్రామ సభలు పెట్టి, గ్రామ సదస్సులు పెట్టి అన్ని చేసేయాలి. నేను చేయలేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని. ఓకే, రైట్ సాదిక్ గారు. అయితే మేడం, సాదిక్ సార్ గారు చెప్పినటువంటి సూచన డెఫినెట్గా మేము తీసుకుంటాం. ఏంటి, గ్రామ సభలు పెట్టాలి. అయితే గతంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి గ్రామ సభలు పెట్టినాము, అల్లర్లు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ ఎంత అల్లర్లు సృష్టించినా కూడా చాలా శాంతియుతం గ్రామ సభలు పెట్టి చూపించినటువంటి పార్టీ రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకొక విషయంలో. సార్ ఒక్క నిమిషం, మీరు ఇచ్చిన సూచనను తీసుకుంటున్నా సార్, మీరు ఇచ్చిన సూచనను తీసుకుంటున్నా సార్. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. మీరు గ్రామ సదస్సులు ఇంతకు ముందు రెవెన్యూ సదస్సులాగా భూభారతి సదస్సులు చేశారు. ఆ సమస్యలకు ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నానమ్మా, 6 లక్షల దరఖాస్తులు సాదా బైనామాలు ఇంకా ఉన్నాయి. 2020 నుంచి ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వం సమాధానం చెప్తామా? 6 లక్షల దరఖాస్తులు. కార్తిక్ గారిని చెప్పమనండి. కార్తిక్ గారు మీరు చెప్పండి. 6 లక్షల దరఖాస్తులు చెప్తాను సార్. అయితే గ్రామ సభలు చెప్తాను. అయితే గ్రామ సభలు పెట్టాలి అన్న సూచనను డెఫినెట్గా మేము తీసుకుంటాం. ఎందుకంటే సాదిక్ సార్ గారు కొంత విశ్లేషణ కానీ సబ్జెక్ట్ కానీ కరెక్ట్గా చెప్తారు కాబట్టి వారి సూచన తీసుకుంటాం. సో గ్రామ సభలు పెట్టడానికి కానీ ప్రజల దగ్గర ట్రాన్స్పరెన్సీ కోసం ఉండడానికి కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళట్లేదు. అయితే ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. నేను ఈ వేదిక పై నుంచి చెప్తున్నా, ఈ భూముల పరిష్కారం వల్లనే చాలా మంది దోషులు బయటకు వస్తారు, ప్రభుత్వం మళ్ళా నిలబడుతుంది. గతంలో ఇట్లానే గోడల మీద రాసి చూపిస్తారా అంటే రాసి తీసుకొచ్చి ఇదే వేదిక పైన చూపించిన. సో ఏం లేదు, ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది. అయితే ఎందుకు రివర్సల్ అనగానే వీళ్ళందరూ భయపడుతారు నాకు అర్థమైతే. అయితే ఇంతకుముందు మేడం మాట్లాడుకుంటూ అరే పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తామంటే ఎందుకు ఎంక్వైరీ చేస్తారు, రివర్సల్ కొట్టేయచ్చు కదా బ్లైండ్ గా అన్నోళ్ళు నేనా మీరా? ఎవరన్నారు? మీరే అన్నారు. అయితే మేడం గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
గతంలో కల్వకుంట్ల సార్ ఒక్క నిమిషం సార్. Yeah. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో వారు ఏం మాట్లాడారు? కాళేశ్వరం కట్టడంలో నా బొట్టు పెట్టి కట్టిన మీకేం తెలుసు సన్నాసుల కానీ సాదిక్ సార్ గారిని అన్నట్టే రాష్ట్ర ప్రజలందరూ అన్నారు. అయితే విచారణలకు పోయేసరికి ఏమన్నారంటే మాకు ఏం సంబంధం లేదు, అంతా ఇంజనీర్లే చేశారు. ఏ ప్రజలకన్నారు? ప్రజలతో ప్రజల్ని గౌరవించారు. ఎవరిని గౌరవించరమ్మా? ఉండండి, మీరు ఏం గౌరవించలేదు. భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్ విన్నారు మీరు, అర్థమైందా? దానికి నేను బాధితుడిని, మీరు ఇంకా మాట్లాడొద్దు, అర్థమైందా? నేను బాధితుడిని, భార్యాభర్తల మాటలు విన్న దుర్మార్గమైనటువంటి పార్టీ మీది, అంతకు మించి మీరు ఏం మాట్లాడొద్దు, అర్థమైందా? సాక్ష్యాధారాలతో మీరు దొరికిపోయారు నా ముందర. అయితే మేడం అంతా ఇంజనీర్లే చేసిరని విచారణలో వీళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, కానీ ఈరోజు అట్లా మేము చేయలేదు మేడం. ఇంజనీర్లు చేసిరని మేము వాళ్ళ మీద బుల్డోజ్ చేయలేదు. ఎస్, మేము బాధ్యత తీసుకున్నాం. దీనిపైన పారదర్శకంగా ఫాస్ట్ ట్రాక్ వేసి ముందుకు తీసుకెళ్తూ దరఖాస్తుల రుసుము ఏదైతే ఉందో నిజం అయితే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి పారదర్శకంగా చేయాలని చెప్పినాం. అయితే వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారు ఏందో ప్రభుత్వం అట్లా అయింది ఇట్లా అయిందని. మేడం వీళ్ళు కాదు మేడం, సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తారక రామారావు గారే కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఇంక ఇంతకు మించిన అప్రిసియేషన్ ఏం కావాలి? నిన్న టిమ్స్ విషయంలో ఏమంటారు, టిమ్స్ ను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ మీరు ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. మేము అయితే వీళ్ళ టైటిల్ ఏం తెలుసా మేడం? వీళ్ళ టైటిల్ ఏం తెలుసా? కేసీఆర్ తలపెట్టిన ఆరోగ్య యజ్ఞం అన్నది వీళ్ళ టైటిల్. అయితే మేము ఎక్కడ కూడా బేషజాలకు పోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా తుమ్మిడిహట్టు దగ్గర కట్టాలి ప్రాజెక్టుని, కానీ వీళ్ళ స్వలాభం కోసము అక్కడ వదిలేసి కిందికి వచ్చి కట్టారు. కానీ మేము అట్లా చేయలేదు. మీరు ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని ముందుకే తీసుకెళ్ళినాం, కానీ మేము రీడిజైన్ చేసి కమిషన్ల కోసం కకృతి పడలేదు. అయితే మేడం ఇదొక్కటే కాదు, ఇదొక్కటే కాదు, ఇదొక్కటే కాదు మేడం, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో సీఎం చొరవకు సామాజికవేత్తల నుంచి ప్రశంసలు కురిపిస్తూ ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు ఒక హాఫ్ పేజ్ ఆర్టికల్ రాసినాయి మేడం. హాఫ్ పేజ్ ఆర్టికల్ రాసినాయి. ఏ రోజన్నా వీళ్ళ గురించి అట్లా రాసిరా? వీళ్ళ గురించి రాసినాయన్ని ఏంటి? 12,000 బడులు మూత, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీ, వైస్ ఛాన్సలర్లు లేరు, తర్వాత వీళ్ళ గురించి రాసేటువంటి వ్యాఖ్యలేంటి? ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్యకు కారణం ఉద్యోగం కాదు, ప్రేమ వ్యవహారం. ఇది వీళ్ళ గురించి రాసినటువంటి చరిత్ర వీళ్ళది. కానీ మేము ఈ రాష్ట్రంలో దేశంకే మోడల్ గా సామాజికవేత్తల ప్రశంసలు అందుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది. వీళ్ళు ఎంత ఐరాన చేసినా, ఎంత జంట గ్యారేజ్ అన్నా లాస్ట్ కు బొక్క బోర్ల పడతారు. ఈ వేదికగా నేను ఈ మాటలు గుర్తు పెట్టుకోండి. ఒక్క నిమిషం. మీరు చెప్పిన నిజాలకే తీసుకుపోయి ఫామ్ హౌస్ లో ఒక్క నిమిషం ప్లీజ్, మీ ఇద్దరు మాట్లాడారు. ఒక్క నిమిషం. కేంద్రంలో కాంగ్రెస్ ఎందుకు అధికారంలో లేదు? 3వసారి కూడా అధికారం పోగొట్టుకున్నారు కదా. అయితే 60 ఏళ్ళు పాలించడం మేడం, 60 ఏళ్ళు పాలించడం. మీరు బీజేపీ పార్టీ దోస్తీ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో మీరు ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్ల వాళ్ళు 8 సీట్లు గెలిచారు. మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతున్నారా? మీరు బీజేపీ పార్టీ ములాఖత్ కావడం వల్ల మీ కార్యకర్తలందరూ నష్టపోవడంతో పాటు 8 సీట్లను వాళ్ళకు మీరు దారాదత్తం చేశారు. చెవేల లాంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మేడం, కానీ అక్కడ వీళ్ళు ఓడిపోవడం కారణం ఏంటి? వీళ్ళు బీజేపీతో ములాఖత్ అయ్యారు. కొండ విశ్వేశ్వరరెడ్డితో మీకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధారాలతో సహా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి కొన్ని వేల కోట్ల భూములు ట్రాన్స్ఫర్ జరిగింది అని చెప్పేసి ఆయన ఆధారాలతో అసెంబ్లీకి వచ్చారు, చూపించారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలి? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీరు వచ్చి ఆధారాలు బయట పెడితే దానికి ప్రామాణికం ఉంటుంది. అసెంబ్లీ లేదు, సెషన్ లేదు, అధికారులు లేరు, మీడియా లేరు, ఎవరు లేరు. మన ఎల్పీ ఆఫీస్ లో వచ్చి మన మేడం బీజేపీ అంటే మీకెందుకు కోపం వస్తుంది? బీజేపీ అంటే మీకెందుకు కోపం వస్తుంది మేడం? కాదు, బీజేపీ అంటే మీకెందుకు కోపం వస్తుంది? కాదు, బీజేపీ అంటే మీకెందుకు కోపం వస్తుంది? కాదు, బీజేపీ అంటే మీకెందుకు కోపం వస్తుంది? కాదు, అరే సుమిత్ర గారు ఒక్క నిమిషం. బీజేపీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ అంటే మీకెందుకు కోపం? ఆగండి, బీజేపీ వాళ్ళకి లేని ఆరాటం మీకుంది, ఆగండి. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు చెప్పాలి? శాసనసభ సమావేశాలు జరుగుతుంటే చెప్పాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయి ఇచ్చి రావాలి. ఆ రోజు మేము అధికారంలో లేము. ఆ రోజు ఇంకా కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినప్పటికీ కూడా యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ గా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసుకుపోయి ఈడీకి సిబిఐకి తలా ఏదో కష్టపడ్డాడు, కింద మీద పడి వాళ్ళ అపాయింట్మెంట్ సంపాదించుకొని పోయి ఇచ్చొచ్చాడు. మీరు కూడా గట్ల ఇచ్చిరండి, చేత కాదు కానీ మేము బయట పెడతాం పెట్టి శ్రీనివాస్ గారు
ఇవన్నీ కూడా తప్పించుకునే మాటలు కాంగ్రెస్ పార్టీ. అరే పెట్టండి అంటే తప్పించుకున్నాడు అంటారు. ఇవ్వండి. ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ప్రజా సమస్యలు ముందర తీసుకొస్తారు ప్రజలంతా. మీడియా ద్వారా దానికి జవాబు ఇవ్వండి. మా ఆరోపణలకు అడ్రస్ చేయడానికి సార్ మీరు సాక్సులు వేసుకొని పోయి మూసికాడ వండుకున్నారు, ఏం సాధించారు సార్? సాక్సులు దోమలకాయలు పెట్టుకొని మూసికాడ వండుకొని వచ్చారు, ఏం సాధించారు? ఏమన్నా సాధించిండ్రా? ఏం సాధించలే. ఇంత పెద్ద ఆరోపణలు కదా, వ్యక్తం చేస్తున్నారు. సార్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు మేడం. ఎవరి ఆధారాలు దగ్గర ఉంటే మీడియా కన్నా ఇచ్చేసేయాలి, మీడియా కానీ ఇచ్చేసేయాలి. మీడియా కన్నా ఇచ్చేసేయాలి. హరీష్ రావు గారు కూడా మొన్న ఏందో ఒక ఖాళీ ఎంప్లాయ్ పెట్టుకొని ఇట్లా ఊపిండు. ఆ ఎంప్లాయ్ ఏముంది ఎవరికి తెలియదు. ఇట్లా ఊపిన ఆ ఎన్వలప్ ను కనీసం మీడియా వాళ్ళకన్నా ఇచ్చి ఈ ఎన్వలప్ లకి ఇది ఉంది పోయి మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పిండా? చెప్పలే. ఉత్త ఎన్వలప్ పట్టుకొని గాలి ఇట్లా ఊపితే ఏముంది మేడం? ఒక ఎన్వలప్ లా 4 కాగితాలు ఉంటే ఇంత వెయిట్ ఉంటది కదా. గింత అమాయకుల మా రాష్ట్రంలో. మేము కూడా చదువుకున్నాము. వారు కిరిస్నాయులు అగ్గిపెట్టే వరకే వాళ్ళ చదువు సంస్కారం ఆగిపోయిందేమో కానీ మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదాకా మా రైట్ అండి. సంస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్తీక్ గారు, శ్రీనివాస్ గారు, సుమిత్ర గారు, సాదిక్ అలీ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.